హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి మరింతగా పెరిగింది. హెచ్ఎండిఏ పరిధిని ఆర్ఆర్ఆర్ వరకు విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకప్పుడు 7 జిల్లాల పరిధిలో ఉండే హెచ్ఎండిఏ ప్రస్తుతం 11 జిల్లాలకు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని హెచ్ఎండిఏ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హెచ్ఎండిఏ పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 4 జిల్లాల్లోని 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి. దీంతో హెచ్ఎండిఏ భూభాగం అంతా కూడా దాదాపు 3000 కిలోమీటర్ల చదరపు భూభాగం అంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినటువంటి పరిస్థితి. గతంలో దాదాపు 7 జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 4 జిల్లాలకు కొత్తగా చేరడంతో మొత్తం కూడా దాదాపు 11 జిల్లాల పరిధి అంతా కూడా హెచ్ఎండిఏలోకి పరిధి రావడంతో RRR వరకు హెచ్ఎండిఏ విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరించడంతో దాదాపు 1355 గ్రామాలతో పాటుగా ఏదైతే ఇటు శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకోనుందని చెప్పవచ్చు. భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు అధికార వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మనం ప్రస్తుతం చూడొచ్చు ఓఆర్ఆర్ పరిధి దాటి కూడా ఏదైతే RRR వరకు ప్రస్తుతము హెచ్ఎండిఏ విస్తరించినటువంటి సిచ్యువేషన్. సో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర కూడా చూడొచ్చు. గతంలో ఆ పరిధి కొంత ఇక్కడ వరకు ఉండేది. సో ఇక్కడ నుంచి ప్రస్తుతం దాదాపు హెచ్ఎండిఏ RRR వరకు విస్తరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో హెచ్ఎండిఏ పరిధిలోకి మొత్తం కూడా మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరవేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇటు మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 104 మండలాలు దాదాపు 1355 గ్రామాలకు వీటి సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పడు. సో ఇప్పటి వరకు 7 జిల్లాల వరకు ఉన్నటువంటి ఈ పరిధిలో తాజాగా 4 జిల్లాలు చేరడంతో మొత్తం 11 జిల్లాలకు వీటి సంఖ్య పెరిగింది. సో ఓఆర్ఆర్ నుంచి RRR వరకు హెచ్ఎండిఏ విస్తరించారు. సో హెచ్ఎండిఏ విస్తరణతో ప్రభుత్వం చేపట్టినటువంటి మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానుంది. దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రానున్నాయని చెప్పొచ్చు. 2031 వరకు మాస్టర్ ప్లాన్ అమల్లో ఉండగా, సో ఇప్పటివరకు అమల్లో ఉండగా దీనిని మరో 25 ఏళ్ళు పొడిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ విస్తరణ పెరగడంతో భూముల రేట్లు కూడా భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు హైదరాబాద్ సిటీ అభివృద్ధి కూడా RRR వరకు విస్తరించనుంది. గత 10 ఏళ్లుగా హైదరాబాద్ సిటీ విస్తరిస్తూ వస్తుంది. దీంతో శివారులో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగర శివారులో భూముల ధరలు మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం హెచ్ఎండిఏలో మొత్తం కూడా దాదాపు మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు చేరడంతో భూభాగం కూడా దాదాపు 3000 కిలోమీటర్ల చదరపు భూభాగం హెచ్ఎండిఏ పరిధిలోకి చేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇందులో ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఇటు ప్రభుత్వము ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. 765 నుంచి 28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సో ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వ్యవహరించనున్నారు. సో ఫ్యూచర్ సిటీ పరిధిలోకి దాదాపు రంగారెడ్డి జిల్లాలోని 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు విలీనం కానున్నాయి. సో ఇందులో భాగంగానే ఎఫ్సిఏడి పరిధిలో దాదాపు ఆమనుగల్, కడతాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో హెచ్ఎండిఏ పరిధి పెరగడంతో ముఖ్యంగా ఇటు శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు హెచ్ఎండిఏ విస్తరించడంతో దాదాపు 11 జిల్లాల్లో కూడా దాదాపు ఇటు ఏదైతే ఈ 104 మండలాలు ఉన్నాయో వీటిలో భూముల ధరలు చాలా వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు కొంత స్తబ్దుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకునేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ అధికార వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు దాదాపు కొత్త గ్రామాలు కూడా ఇందులో చేరడంతో హెచ్ఎండిఏ భూభాగం కూడా మరింత విస్తరించింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి పరిధి పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర రాజధాని పరిధి పెంచడంతో ముఖ్యంగా ఇటు నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కూడా మరింత పుంజుకునేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు రియల్ ఎస్టేట్ వర్గాలు, వ్యాపారులు కూడా ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే ఇటు వ్యాపార వర్గాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆయా ప్రాంతాల్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.